హైదరాబాద్లో భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతుంది. మరి ఈ వర్షాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, హైడ్రా అసలు పని విపత్తు నిర్వహణ, కానీ హైడ్రా 2.5 ఏళ్లుగా ఇల్లు కూల్చడమే తప్ప మిగతా ఎటువంటి పని చేయట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ కానీ ఈ 2.5 ఏళ్లలో హైడ్రా చేసిన ఒక మంచి సక్సెస్ కానీ ప్రజలకు వివరించగలరా అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు కూడా ప్రవేశించినప్పుడు కూడా గతంలో వాతావరణ శాఖ ప్రతి ఒక్కటి హైడ్రా కానీ డిఆర్ఎఫ్ కానీ టీజీడీపీఎస్సీ కానీ అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అందరికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. గతంలో కూడా ముఖ్యమంత్రితో కూడా వాతావరణ శాఖ కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించారు. అంటే ఈ సమావేశంలో కూడా ఆ తెలంగాణ రాష్ట్రానికి జూన్ నెలలో కూడా అత్యధిక వర్షాలు కొడతాయి, కొంచెం మాన్సూన్ లేట్ వచ్చినా కానీ అత్యధికంగా వర్షాలు కొట్టే అవకాశం ఉంటాయి. ఏదైతే సంబంధించిన డిఆర్ఎఫ్ కానీ హైడ్రా కానీ మరి అటు జిహెచ్ఎంసీ కానీ ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయమని ముందుగానే వాతావరణ శాఖ అధికారి ఎప్పుడో వాళ్ళకు తెలియజేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తని పరిస్థితిగా ఎక్కువ సహాయక చర్యలు చేయకుండా, ఎలాంటి ముందస్తు అంచనాలు చేయకుండా, అటు చెట్లు ట్రిమ్మింగ్ చేయకుండా, అటు ఆ ఫోర్స్ పెంచకుండా ఆ గాలి వదిలేసిన పరిస్థితి కూడా కనిపించింది. దానివల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే అటు హైదరాబాద్ నగరంలో కూడా ఈ భారీ వర్షానికి కారణంగా కూడా ఎక్కడికక్కడ రోడ్లపైన నీళ్లు నిలిచిపోయినాయి. ఆ ఏడైతే డ్రైనేజీలు ఉన్నాయో అక్కడ కూడా డ్రైనేజ్ పొర్లి బయటికి ఇండ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఎక్కువ కనిపించింది. కానీ అప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరు కానీ చర్యలు తీసుకోవాలంటే ముందుగానే దాంట్లో ఉన్న సిల్ట్ క్లియర్ చేస్తే నీరు సాఫీగా పోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైతే మాన్సూన్ వస్తుందంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందుగానే అన్ని కూడా ఎక్కడిదక్కడ కూడా ప్రధానంగా సిద్ధం చేస్తారు. కానీ ఇలాంటిది సిద్ధం చేయకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తని నిర్లక్ష్యంగా వివరించింది. అటు ఏదైతే ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువ రాష్ట్రం మీద ఉంటుంది. దీని రాష్ట్రం మీద ఉన్నప్పుడు కూడా ప్రధానంగా అటు చాలా వరకు కూడా చెట్లు విరిగి పడే అవకాశాలు ఉన్నాయి. కరెంటు స్తంభాలు కూడా వంగి కింద పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ సమయంలో ఏమవుతుందంటే అటు బాగా ఈదురుగాలు వచ్చినప్పుడు చెట్లు విరిగినప్పుడు కింద ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కువగా ఉంటాయి. అటు కార్లు ధ్వంసం కావడం కానీ, లేకపోతే కరెంటు తీగల పడి మనుషులపైన పడడం కానీ, లేకపోతే ఆల్రెడీ కరెంటు తీగలు కింద పడిన తర్వాత మనుషులు తెలియక దాన్ని తొక్కడం కానీ, లేకపోతే నీళ్ళలో పడినా కూడా ప్రజలు చేతులు పెట్టేసరికి అందులో ప్రజలకు ఎఫెక్ట్ అయ్యి కూడా మరణాలు ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉంటాయని కూడా గతంలో అనేక సార్లు కూడా తెలుస్తుంది. కానీ ఒక్కసారి కూడా దీనిపైన ఎలాంటి రివ్యూ లేదు, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటివరకు ప్రాణ నష్టం జరిగింది, దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఏం చర్యలు తీసుకోలేదు. ఎక్కడ చూసినా కూడా దాదాపుగా వర్షం ఎక్కువగా నమోదవుతుంది. దీనివల్ల కూడా రోడ్లపైన ట్రాఫిక్ జాము, నీళ్లు చేరడం కానీ ఇలాంటి అనేకంగా కూడా ఇబ్బందులు ఎదురు చూసే అవకాశం ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా తెలంగాణకి ఎల్నినో ప్రభావం ఉంటుంది. అంటే ఎల్నినో ప్రభావం దాదాపు దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆగస్టు నుండి సెప్టెంబర్లో మొదలవుతుంది. అంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం కానీ, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు కానీ, కొన్ని జిల్లాలకు మాత్రం ఎక్కువ వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం, కొన్ని జిల్లాలకు మాత్రం భారీ వర్షం పడే అవకాశాలు కూడా ఇలా అనేకంగా భిన్న వాతావరణాలు ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకుని అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రజలందరికీ కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి వాళ్ళందరికీ అవగాహన కల్పించి ఏదైతే షిఫ్ట్లు ఉంటాయో డ్యూటీ అంటే ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ఎక్కువ మంది కూడా రోడ్లపైనకి రాకుండా ఉంటారు. ఇట్లాంటివి కూడా అనేక కార్యక్రమాలు కానీ అటు ఐటీ ఆఫీసులకు కానీ ప్రధానంగా తెలియాలి. ఎక్కువ హైదరాబాద్ నగరంలో ఈ దాదాపుగా ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు యూసఫ్ కూడా కానీ, అమీర్పేట కానీ, పంజగుట్ట కానీ, బేగంపేట కానీ, అటు మాసప్ ట్యాంక్ కానీ, లగ్డికాపూల్ కానీ ఈ రూట్ నుండి వయా గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రామ్ కూడా ఈ ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ ఈ ప్రాంతాల్లో కూడా భారీ ట్రాఫిక్ జామ్ కావడం, ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా నీరు చేరడం కానీ ఇబ్బంది పడుతుంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే భారీ వర్షాలు ఉన్న కారణం కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. 17 తర్వాత కూడా 17, 18, 19 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య దక్షిణ తెలంగాణలో కూడా భారీ వర్షాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రత్యూష.